కరీంనగర్ పట్టణంలో భక్తి వాతావరణం నెలకొంది. బొమ్మకల్ రోడ్డులో యజ్ఞ వరాహస్వామి ఆలయం సమీపంలోని జిల్లా వజ్రం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు. కార్యక్రమంలో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు సభను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. కార్యక్రమ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సమ్మేళనం ద్వారా ధార్మిక చైతన్యం పెంపొందించడంతో పాటు సమాజ ఐక్యతకు పునాది వేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ హిందూ సమ్మేళనం భక్తి, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచి ఘన విజయాన్ని సాధించింది. दीपं ज्योति परब्रह्म दीपं ज्योति जनार्दन सर्वपापहरे नित्यं दीपराधन नमोस्तुते दीपदेवी महादेवी शुभं भवेत् मे सदा यावत् पूजा समर्पित्वा तावत् प्रज्वल सुस्थिरताम् दीपदेव्यै नमः इति नमस्कारान् समर्पयामि।
ఇంతకుముందు సెక్యులర్ వాదం చెప్పింది వదిలిపెడదాం. ఇక నుండి మనం హిందూ హిందూ భాయ్ భాయ్ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి. ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. గడప లోపల కులం, గడప దాటితే మన అందరం హిందువులం అని గుర్తు చేసుకొని ఐకమత్యంగా జీవిద్దాం. చివరిగా నేటి తల్లిదండ్రులకు నా చిన్న విన్నపం ఏమనగా, మన పిల్లలకు వారి జీవితానికి సరైన దారిని చూపుతూ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదిరించడానికి సిద్ధంగా ఉండేలా మనమందరం చూడాలి. తల్లిదండ్రులుగా అది మన యొక్క బాధ్యతగా మనం గుర్తించాలి. ముఖ్యంగా మన బంగారు ఆడపిల్లలకు లవ్ జిహాద్ గురించి చెబుతూ బహిరంగంగా చర్చించుకోవాలి. దాని గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకు దీని గురించి వివరించి చెప్పాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క తల్లిదండ్రుల పైన ఉన్నదని గ్రహిస్తాం. ఈ మధ్య కాలంలో ఈ లవ్ జిహాద్ అనేది ఎక్కువైన సంగతి మనందరికీ తెలిసిందే. సో దీని గురించి మనం అందరం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రతి అమ్మాయి ఒక రుద్రమాదేవి కావాలి, ఒక ప్రతి అబ్బాయి ఛత్రపతి శివాజీ కావాలి. అలాంటప్పుడే మనం అన్నింటి కూడా ఎదిరించగలుగుతాం. ఈ మధ్య టీసీఎస్ కంపెనీలో జరిగిన ఉదాహరణ మనందరికీ తెలిసిందే. అలా జరగకుండా ఉండాలంటే, మన ఆడపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, మనలోనే ఉంటూ మన మనసుని మార్చే ఈ మతోన్మాద శక్తులను నామ రూపాలు లేకుండా చేయాలంటే మనం ఐక్యంగా ధైర్యంగా ఉండాలి. అలాంటి ధైర్యాన్ని మనందరిలో ఎల్లవేళలా నింపాలని ఆ అంబా భవాని, ఆ శ్రీరామచంద్రుడిని కోరుతూ వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని మనసారా కోరుకుంటూ జై భారత్ మాతా, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హిందూ సమ్మేళనం ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి బస్తీలో హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మారుతీనగర్ సంబంధించినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో వ్యక్తులు కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి, పోయిన సంవత్సరం జరిగినటువంటి పహల్గాం ఈ దాడుల గురించి చాలా విశేషంగా తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో హిందూ ధర్మం నాశనం కాకుండా ఉండడం కోసమై మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ప్రస్తావన కూడా చేయడం జరిగింది. హిందూ బంధువులందరూ కూడా సహకరించి మన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. భారతదేశం యొక్క సర్వాంగీణ వికాసం గురించి, సర్వతోముఖాభివృద్ధికి వివేకానందుడు ఏదైతే కలలు కన్నాడో ఈ దేశాన్ని పునర్నిర్మించండి అనేటువంటి ఒక దానిని ఆధారంగా చేసుకొని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వివేకానందుడు కన్నటువంటి కళలు, నేతాజీ కన్నటువంటి కళలు, అరవింద దయానందుడు కన్నటువంటి ఒక కళలని సాకారం చేసుకోవడానికి అని చెప్పేసి, దేశంలో ఉండేటువంటి ఒక సజ్జన శక్తిని మేల్కొల్పడానికి అని చెప్పేసి, ఈ సజ్జన శక్తి మేల్కొంటే దుర్జనులకి, దురహంకారులకి, విద్రోహులకి, ధర్మాన్ని ఆచరించకుండా ఉండేటువంటి ఒక వ్యక్తులకి, ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి మనం గుణపాఠం చెప్పాలంటే సకారాత్మకమైనటువంటి యొక్క ఈ దేశంలో ఉండబడేటువంటి యొక్క దైవీ శక్తిని మనం ఆరాధించాలి. దాంట్లో భాగంగానే ఈరోజు దేశంలో మొత్తంలో ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే మారుతీనగర్ అని చెప్పారు, అదేవిధంగా అంబా భవానీ సేవా సమితి అని చెప్పారు. అంటే భారతమాతే అంబా, ఆవిడే భవానీ. అందుగురించే మనం ఏమంటాం, వీర శివాజీ జై భవానీ అంటాం. కాబట్టి మన మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క గొప్పతనాన్ని రాబోయేటువంటి ఒక తరానికి అందించడానికి అని చెప్పేసి దేశంలో ఒక సైలెంట్ రెవల్యూషన్, నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురావడానికి అని చెప్పేసి వాడవాడల, వీధి వీధిన, గ్రామ గ్రామాన, ఊర్లల్లో, పల్లెటూర్లలో, పల్లెళ్లలో, తండాలలో, గిరిజన తండాలలో, కోయగూడాలలో, రెడ్డి పురాల లోపల కూడా ఈ రకమైనటువంటి భావనని, అంటే మనమంతా భారతీయులం, మనమంతా ఒకే తల్లి సంతానం, మనమంతా అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. అదేవిధంగా మన అందరం కూడా ఆ ధర్మగంగ యొక్క బిందువులం, సింధువులం. కాబట్టి మనలో ఉండేటువంటి ఏదైనా అనైతికమైనటువంటి యొక్క కొన్ని
దురదృష్టవశాత్తు 1000 సంవత్సరాల యొక్క బానిసత్వంలో కాలఖండంలో వచ్చినటువంటి కొన్ని అనిశ్చితులు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకోవడానికి అని చెప్పేసి మన అనైక్యతని ఏదైతే కులం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతం పేరు మీద జరుపుతున్నారో, అంటే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి జార్జ్ సారోస్ లాంటి వాడు, లేకపోతే ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి వాడు ఈ దేశంలో విచ్ఛిన్నం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో అట్లాంటి విచ్ఛిన్నకర శక్తులందరికీ కూడా గుణపాఠం చెప్పడానికే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ దేశంలో ఉండేటువంటి ఒక సజ్జన శక్తిని ఆహ్వానిస్తోంది, అర్థిస్తోంది, ప్రార్థిస్తోంది, వేడుకుంటోంది. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి ఒక సజ్జన శక్తి కనుక మేల్కొన్నట్టయితే వేకప్ భారత్ టు అవేకన్ ద వరల్డ్, భారతదేశం కనుక మేల్కొంటే ప్రపంచం మేల్కొంటుంది. దేని గురించి? విశ్వమానవ కళ్యాణం గురించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి, విశ్వమానవ శాంతి గురించి. ఈ శాంతి, సుస్థిరత, అభివృద్ధి ఇదే విధంగా జరగాలంటే వివేకానందుడు, దయానందుడు, అరవిందుడు చూపినటువంటి ఒక మార్గంలో మనం అందరం పయనించాలనేటువంటిదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మనం శతవసంతాల యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. రాబోయేటువంటి యొక్క 25 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఒక ప్రణాళిక, ప్లానింగ్తో మనం ముందుకెళ్తున్నాం. 125 సంవత్సరాలు పూర్తయ్యే లోపల తప్పకుండా అఖండ భారత్ని మనం సాధిస్తామనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ దేశంలో ఉండేటువంటి ఒక సాధువులు, సంతులు, ఋషులు, మునులు ఎవరైతే ఉన్నారో, పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా వాళ్ళ యొక్క ఆశ్రమాలను వదిలిపెట్టి సమాజాన్ని సమాయత్తం చేయడానికి అని చెప్పేసి, సమాజంలో ఏకీకృతమైనటువంటి భావనని నిర్మాణం చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరి యొక్క ధర్మ ఆగ్రహాన్ని కూడా మనం స్వీకరించి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో మనవంతు కృషిని మనమందరం కూడా కృషి చేయాలని చెప్పేసి, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై భారత్.